అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. 2024 సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ రాశికి ఎలాంటి గ్రహస్థితి ఉంది, వారికి ఎలాంటి శుభ లేదా అశుభ ఫలితాలు ఉన్నాయి, వారి యొక్క ఫలితాలు గోచార పరంగా విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా చిలకమర్తి పంచాంగ రీత్యా వారికి ఎలాంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి, ఇదే కాకుండా విశేషించి వారికి ఈ యొక్క 2024లో ఏమైనా గ్రహస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నట్లయితే వారు ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఎలాంటి రెమెడీస్ ఆచరించాలి అనేటువంటి విషయాలను కూడా మనం చర్చించుకుందాం. మరొకసారి అందరికీ 2024 సంవత్సరం ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మేషరాశి నుండి మీనరాశి యొక్క ఫలితాలను ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. వృశ్చిక రాశి వారు గోచార పరంగా అర్ధాష్టమ శనిలో ఉన్నారు. అలాంటి అర్ధాష్టమ శనిలో ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరంలో జనవరి నుండి మే మధ్య సమయం 6వ స్థానంలో శత్రుస్థానంలో గురుని ప్రభావం, తర్వాత కళత్ర స్థానంలో మే నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయంలో కళత్ర స్థానంలో గురుడు అనుకూలంగా వ్యవహరించడం చేత 2024 సంవత్సరం వృశ్చిక రాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి 2024 ప్రథమార్థం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సమస్యలు అధికంగా ఉండేటువంటి స్థితి, కొన్ని సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచార పరంగా కనబడుతోంది. అయితే ద్వితీయార్థం వృశ్చిక రాశి వారికి పనులలో సత్ఫలితాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారికి విశేషించి ఉద్యోగ పరంగా నిరుద్యోగులకి ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉన్నది. అలాగే వృశ్చిక రాశి ఉద్యోగస్తులకి ప్రథమార్థంలో గురుని యొక్క ప్రభావం చేత విశేషించి మీకు ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉండడం, రాజకీయ ఒత్తిళ్ళు వంటివి ఏర్పడడం, పని ఒత్తిళ్లు వేధించడం వంటివి గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థం ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థితి. మే నుండి డిసెంబర్ మధ్య సమయం వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా కలిసి వచ్చేటువంటి సమయం అని మాత్రం సూచిస్తున్నాను. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి విశేషించి 2024 సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. రైతాంగ పరంగా మీరు చేసేటువంటి పనుల్లో, మీరు ఆచరించేటువంటి విధానంలో ఈ సంవత్సరం ద్వితీయార్థం కలిసి వస్తుంది. ప్రథమార్థంలో కొంత చిక్కులు ఇబ్బందులు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి జనవరి నుండి మే మధ్య సమయం ప్రతికూలంగా ఉన్నటువంటి సమయం, మే నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయం సత్ఫలితాలు లాభదాయకంతో కూడినటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సమయం. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం వ్యాపార పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారు శత్రువర్గంతో కొంత జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరం నరఘోష, నరదృష్టి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది. అయితే ద్వితీయార్థంలో గురుని యొక్క బలము చేత మీ యొక్క శత్రువులపై విజయాన్ని పొంది ముందుకెళ్ళేటువంటి స్థితి కూడా గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారు విశేషించి 2024 సంవత్సరంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయత్నాలు, మీరు పడేటువంటి విషయాల్లో కొంత సత్ఫలితాలు పొందేటువంటి స్థితి గోచరిస్తోంది. అలాగే రాహు కేతువులు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండడం చేత మీరు 2024లో అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో విశేషంగా మీరు చేసేటువంటి పనుల్లో విజయాన్ని పొందేటువంటి స్థితి ఉన్నది. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించడం మంచిదని సూచిస్తున్నాను. 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, నవగ్రహ ఆలయాన్ని దర్శించడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలతో శనిని పూజించడం, శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించుకోవడం,
ఆదివారం రోజు నవగ్రహ పీడార స్తోత్రాన్ని పఠించడం, గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలని ఈ సంవత్సరం పొందుతారని తెలియజేస్తున్నాను. నమస్కారం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఈ 2024 సంబంధించినటువంటి ఫలితాలని అందజేశాను. మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.